బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేందుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో మిథున్ రెడ్డి టచ్లోకి వెళ్లినట్లుగా తెలిపారు. తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిథున్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో వైసీపీ ఖాళీ కావడం ఖాయమని ఆదినారాయణ రెడ్డి అన్నారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలు చేరతారన్నారు. కానీ బీజేపీ నాయకత్వం వైసీపీ ఎంపీలను వద్దంటుందని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ ఏమని మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నలుగురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు ఎంపీల్లో ముగ్గురు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే తమతో టచ్ లో ఉన్నారని చెప్పేసినటువంటి ఆయన అవినాష్ రెడ్డి మినహా మిగతా ముగ్గురు కూడా బీజేపీలో చేరేందుకు సన్నద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి బట్టి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని తమ అధినాయకత్వం పార్టీలో చేరేందుకు అంగీకరించట్లేదని కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క బీజేపీలో చేరాలని చూస్తున్నటువంటి వైసీపీ నాయకులకు అలాంటి పరిస్థితి ఉండబోదు. ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అరాచకాలు సృష్టించారో సో వాళ్ళందరూ కూడా సెంట్రల్ జైలుకి వెళ్లడం ఖాయమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక రకంగా చెప్పాలి అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీల్లో ముగ్గురు బీజేపీ వైపు చూస్తున్నారు. సో అందులో చేరేందుకు అవసరమైనటువంటి కసరత్తు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.